సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్సభకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని వేశారనే దానికి వచ్చినప్పుడు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి 2,47,494 ఓట్లుంటే ఓటేసిన వాళ్ళు 1,71,928 మంది. ఇక రెండోది అశ్వరావుపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,59,174 ఓట్లుంటే ఇక్కడ 1,28,848 ఓట్లు పోలైనవి. ఇక భద్రాచలం అసెంబ్లీని మనం లోక్సభను తీసుకున్నప్పుడు అది మహబాద్ పార్లమెంట్లో పరిధిలో వస్తుంది. ఇది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన వివరం మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 1,52,683 ఓట్లుంటే 1,05,383 ఓట్లు పోలైనవి. ఇక పెనపాక్కి సంబంధించి వచ్చినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ 2,03,790 మంది ఉంటే 1,41,432 మంది ఓట్లు వేశారు. అదేవిధంగా ఇల్లెందు అసెంబ్లీని తీసుకున్నప్పుడు ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 2,25,097 ఓట్లు ఉంటే 1,58,650 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే ఓవరాల్గా ఈ లోక్సభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మొత్తం ఓటర్లు 9,88,238 మంది ఉంటే, మళ్ళీ చెప్తాను, 9,88,238 మంది ఉంటే ఓటు వేసిన వారు 1,71,920. మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్ మళ్ళీ చెప్తాను. మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించి 9,88,238 మంది ఉంటే ఓటేసిన వాళ్ళు 7,06,241 మంది. మళ్ళీ చెప్తాను, కొత్తగూడెంది క్యాలిక్యులేషన్లో రిపీట్ అయింది, కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ చెప్తా ఉన్నాను. మొత్తం 9,88,238 ఓట్లు ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలైన ఓట్లు 7,06,241. సో ఇది లోక్సభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఓట్లు అనేది తెలియజేస్తా ఉన్నాను.